ఇది ఊరేనా అని బీజియంతో అయితే స్టార్ట్ అవుతుంది. దొంగలించేవాడు దొంగలించుతూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు అని మూవీ ట్రైలర్ అయితే స్టార్ట్ అవుతుంది. ట్రైలర్లో అయితే డబ్బులు, అమ్మాయిలు, స్కామ్లు, దొంగలు, లంచాలు ఇలా చాలా మోసాలు అయితే చూపిస్తారు. మూవీ ట్రైలర్లో అయితే అప్పుడే సిద్ధార్థ్ని చూపిస్తారు. భారతీయ ట్రైలర్లో అయితే సిద్ధార్థ్ అయితే ధర్మం వైపు పనిచేస్తాడు. ఎక్కడ తప్పు జరిగినా సిద్ధార్థ్ అయితే వస్తాడు. కానీ సిద్ధార్థ్ని అయితే పోలీసు వాళ్ళు అయితే తీసుకొని వెళ్తారు. దాని తర్వాత సిద్ధార్థ్ లోపలికించి వచ్చినాక అయితే హంటింగ్ డాగ్ అయితే రావాలని సిద్ధార్థ్ అయితే అంటాడు. అప్పుడు భారతీయుడు ఫస్ట్ మూవీ క్లిప్లో వస్తుంది. కమల్ హాసన్ గారు వస్తారు. అప్పుడే స్టోరీ స్టార్ట్ అవుతుంది. కమల్ హాసన్ గారు అయితే కొత్త కొత్త గెటప్లతో వస్తారు. ఫస్ట్ అయితే 2000 అయితే చూపిస్తారు. ఆ 2000 అయితే ఫైట్ చేస్తారు. అలా టైలర్ అయితే అయిపోతుంది. ఈ టైలర్ చూసినాక నాకేమనిపించింది అంటే భారతీయుడు 1ని కాపీ చేసినట్టయితే అనిపించింది. కొంచెం యాజ్ టీజ్ భారతీయుడు 1 లేకనే ఉంటుంది. యాజ్ టీజ్ గా భారతీయుడు టైలర్ అయితే అలానే ఉంది. కానీ కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ టైలర్ లో మీకేం నచ్చిందో కామెంట్ చేయండి.